జగన్ గారి విషయం కూడా అదే. మత మార్పిడులని ఆయన ప్రోత్సహించాడే గాని, కొన్ని వందల చర్చిలు కట్టేదానికి ఆయన సహకరించాడే గాని, ఆయన ఏ రోజు కూడా హిందూ మతాన్ని ప్రోత్సహించడానికి ఆయన సహకరించలేదు అన్నటువంటి విషయాన్ని జగనేశ్వరాజుకి జై. సాయిరెడ్డి గారు చెప్పింది 2019లో చెప్తే బాగుండేది. సరే, సాయిరెడ్డి గారని కాదు, ఎవరైనా పార్టీలో ఉంటే ఆ సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో నిజమైన సిద్ధాంతాలు బయటికి చెప్పరు. అంటే మా మతాల విషయంలో హిందూ ధర్మాన్ని మొదటి నుంచి వ్యతిరేకించాడు. జగన్మోహన్ రెడ్డికి హిందూ ధర్మం అంటే పడదు. ఇక్కడ ఆయన హయాంలో దాదాపు 250 నుంచి 300 వరకు కూలిపోయాయి అని చెప్పింది ఎవరు? మనలాంటి వాళ్ళని చెప్పుకున్నాం. నాలాంటి యూట్యూబ్ మిత్రులు, సోషల్ మీడియా మిత్రులు ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లోను చెప్పడం జరిగింది. కానీ ఎక్కడా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కడా చెప్పలేదు. విజయసాయి రెడ్డికి మొదటి నుంచి తెలుసు, ఆయన వైసీపీ నుంచి రాకపోతే ఇప్పుడు కూడా చెప్పడు కాదు, చెప్పలేడు. హిందూ భావజాలం ఏదైతే ఉంటుందో అది రాజకీయం అడ్డేస్తుంది. నీ సొంత వ్యక్తిగతాన్ని అది రాజకీయం అడ్డేస్తుంది. అంటే డామినేట్ చేస్తుంది అక్కడ కనిపించే వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వారు. ఇక్కడ దరిద్రం ఏంటంటే నువ్వు డైరెక్ట్గా క్రిస్టియానిటీని సపోర్ట్ చేయి, ఇస్లాంను సపోర్ట్ చేయి, అక్కడ రాజకీయం రాదు, అక్కడ మతాలు రావు. కానీ హిందుత్వాన్ని నువ్వు సపోర్ట్ చేయి, అక్కడ మతాలు వస్తాయి. అక్కడ మళ్ళీ దాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటారు. అదేం దౌర్భాగ్యం నాకు అర్థం కాదు. మన మీద ఎవడైనా దాడి చేస్తే మనం మాట్లాడితే మతం, వాళ్ళు ఏది మాట్లాడినా ఏం చేసినా పర్వాలేదు, అది మతం కాదు, సెక్యులరిజం. కానీ ఇక్కడ సెక్యులర్ అనే భావజాలాన్ని, ఆ బాధ్యతని మోస్తున్నది ఎవడు అంటే మనమే. హిందువులే లేకపోతే ఈ రోజు దేశం సెక్యులర్ దేశమే కాదు. క్రిస్టియన్స్ ఒకవేళ డామినేట్ చేసినా ఇది క్రిస్టియన్ దేశం అవుద్ది, ఒకవేళ ముస్లింలు డామినేట్ చేస్తే ఇది ఇస్లాం కంట్రీ అవుద్ది. కానీ సెక్యులర్ దేశం ఉండదు. మెజారిటీగా హిందువులు ఉన్నారు కాబట్టి సెక్యులర్ దేశం ఉంది. ఎందుకంటే హిందువులకి వాళ్ళ యొక్క మతం కంటే, లేదా వాళ్ళ యొక్క ధర్మం కంటే, మతము అంటే మళ్ళీ మీరు వీళ్ళు చెప్పే మతం కాదు, మతము అంటే నీ అభిమతం, వాళ్ళ అభిమతం కంటే, వాళ్ళ ధర్మం కంటే లౌకిక భావజాలం ఎక్కువ. అందరూ సమానమే. మీకు చిన్నప్పుడు గుర్తుందో లేదో, కరుణామయుడు లాంటి సినిమాలు కూడా మనం చూసాం. కృష్ణ గారు కూడా ఆ సినిమాలో ఒక నటుడిగానే నటించారు, అంతేగాని దాన్ని ఏదో ప్రచారం చేద్దామనే కాదు. కానీ చాలా మంది దాన్ని తప్పుగా చూపించారు. చాలా మంది ఆయన మాకు సపోర్ట్ చేశారు, ఆయనకి క్రిస్టియానిటీ అంటే ఇష్టం అన్నారు. కానీ క్రిస్టియానిటీ ఇష్టమనే కాదు, మాకు ఇస్లాం అయినా క్రిస్టియానిటీ అయినా హిందుత్వం అయినా ఒకటే, సరి సమానంగా చూసాం ఇప్పటి వరకు. కానీ మీరు అలా చూడట్లేదు అన్న విషయం మాకు మొన్న తెలిసింది. అర్థమవుతుందా? హిందువులు ఇప్పటికీ క్రిస్టియానిటీని, ముస్లింలని అందరినీ సమానంగా చూస్తున్నారు. చర్చి కనిపించగానే ఇలాగా అంటారు, మసీదు కనిపించగానే ఇలాగా అంటారు. మనం కూడా అన్నాగా, బస్సుల నుండి మేము స్కూల్కి వెళ్తున్నప్పుడు చర్చి కనబడగానే ఇలాగనే వాళ్ళం. కానీ తరువాత తెలిసింది ఏంటంటే వీళ్ళు దేవాలయాలకి రాలేరు, వీళ్ళు హిందూ దేవి దేవతల్ని సమానంగా మనలాగా చూడలేరు అనే విషయం తెలిసిన తర్వాత కదా మనం ఈ యొక్క ఇచ్చేస్తున్నాము, మనల్ని మనం రక్షించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాము. వీళ్ళు ఎన్ని కుట్రలు చేస్తున్నారు అన్న విషయం తెలుస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్ని కుట్రలు చేశారు మనం ఏ రోజున చూసామా? మన అమ్మ నాన్నలు ఏ రోజున చెప్పారా? చెప్పలేదు. వాళ్ళకి ఆ విషయం తెలియదు. సోషల్ మీడియా కనుక ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క నిజస్వరూపం కూడా తెలిసేది. ఎన్ని మత మార్పిడ్లు చేశాడు, ఎన్ని నిధులు ఇచ్చాడు ప్రభుత్వం నుంచి. తిరుపతి కొండ మీద, తిరుమల కొండ మీద ఒక పెద్ద విగ్రహం కట్టేస్తానన్నాడు. ఒక చర్చి కట్టడం కంటే కూడా ఒక విగ్రహం ఇలా యేసు ప్రభుని ఇలా పెడితే తిరుపతి తిరుమల వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ విగ్రహాన్ని చూసుకొని అందరూ దర్శించుకొని అప్పుడు మన వెంకటేశ్వర స్వామికి వెళ్ళి అప్పుడు మనం మొక్కాలి. మన మైండ్లో ఎవడుంటాడంటే యేసు ప్రభు ఉంటాడు. అంటే అంత పెద్ద ప్లాన్ చేశారు, అంత పెద్ద కుట్ర చేశారు. ఇది చాలా పెద్ద కుట్ర. కాకపోతే ఇది వినడానికి చాలా సింపుల్గా ఉండొచ్చేమో, కానీ చర్చే కడదాం అనుకుంటే చర్చొద్దు, ఒక విగ్రహం కట్టేద్దామన్నారు. సరే, అది పెద్ద ప్లాన్ చేశారో, దేవుడు ఉన్నాడు అక్కడ. ఎవరిని పెట్టాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలో ఆయనకి తెలుసు. ఎవరికి ఎంత నమ్మకం ఉందన్న విషయము మనకి ఆ రోజు తెలిసింది. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 250 దేవాల నుంచి 300 వరకు నాశనం చేశారు. అహోబిలంలో రథం కాలిపోతే 1.5 కోటి పెడితే వచ్చే రథంకి ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారని కొడాల నాని లాంటి వాళ్ళు కూడా మతోన్మాదులుగా మాట్లాడినటువంటి విషయాలు మనం విన్నాం. కొడాల నాని పేరుకే గాని చెప్తున్నాను కదా, హిందువులే గాని రాజకీయం డామినేట్ చేసేస్తుంది అందరినీ. ఇలా హిందుత్వం గురించి మాట్లాడితే అదేదో బీజేపీకి సపోర్ట్ చేసినట్లుగా వీళ్ళు అనుకుంటున్నారు. అంటే వీళ్ళే బీజేపీని పైన లేపారు అక్కడ. ఈ విధంగా చేయడం వల్ల బీజేపీకి ప్లస్ అయింది. నిజంగా బీజేపీ ఎప్పుడు మేము హిందువుల కోసం ఏం చేయలేదు. బీజేపీ తన పని తను చేసుకుంటే ఇది హిందువులకి బాగుంది, హిందువులకు కూడా సపోర్ట్ చేసే విధంగా ఉన్నటువంటి పార్టీ అని చెప్పి మనం గుర్తిస్తాం. దాంతో వీళ్ళేమైపోయారు, ఇప్పుడు హిందువుల గురించి మాట్లాడినా, హిందుత్వం గురించి మాట్లాడినా బీజేపీ నువ్వు అంటున్నారు. అంటే బీజేపీ మన కోసం మాట్లాడుతుందని వాళ్ళే చెప్తున్నారు. ఆ విధంగా బీజేపీ మీద చాలా మందికి నమ్మకం ఏర్పడింది. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇక్కడ చెప్పకపోయినంత మాత్రాన మనకు నిజాలు ఏం తెలియలేదా? ఇన్ని రోజులు మనకు తెలియకుండా ఉన్నామా? మనం అన్నీ మనకు తెలుసు కదా.
నెత్తి నోరు కొట్టుకుంటున్నాం కదా గత 3-4 సంవత్సరాల నుంచి. అందరూ నాలాంటి మిత్రులు ఒక 100, 1000, 2000 మంది వరకు కొట్టుకుంటూనే ఉన్నారు. కొంతమంది అవేర్నెస్ వచ్చింది, ఇంకా కొంతమంది ఈ సౌజన్య లాంటి వాళ్ళకి ఇంకా తెలియడం లేదు, కుటుంబాన్ని నాశనం చేసుకున్నారు. మరి ఇలాంటివి ఎవడు మాట్లాడతాడు? సాయిరెడ్డి గారు ఈరోజు రాజకీయం నుంచి బయటకు వచ్చారు కానీ లేకపోతే మాట్లాడతారు? ఇలా ఎంతమంది నిజంగా తెలిసే కూడా మాట్లాడలేదు అనేది ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. రాజకీయాల్లో ఎంత స్వార్థం ఉంటుంది అనేది మీరు ఇప్పుడు అర్థం అవ్వాలి. అంటే మన ఆత్మగౌరవాన్ని మించుకొని మరి మనం రాజకీయాలకు సపోర్ట్ చేస్తున్నాం. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నటువంటి హిందువులు ఉన్నారు, వాళ్ళకి తెలియదు వాళ్ళు ఇతను క్రిస్టియనా హిందువా మనకేం చేస్తాడు అనవసరం, ఫ్రీ పథకాలు ఇస్తాడా లేదా. రెండోది వాళ్ళందరినీ సమానంగా చూసేటటువంటి భావజాలమే రాజకీయంగా చూస్తారు తప్ప నిజంగానే మన దేవాలయాల్ని మన దీన్ని కూల్చేసాడనే విషయం తెలియదు. లడ్డూలు ఎంత ఇది జరిగిందని తెలియదు. లడ్డూలు అందరూ కల్తీ చేసి రాజకీయం చేసుకున్నారు, అందరూ రాజకీయం చేసుకున్నారు. మనకెందుకు రాజకీయాలు? మనం రాజకీయాలు దాటి మనం ధర్మం కోసం మనం పోరాడాలి.